Hi friends, I am Shankar, contract JL in English, working in Government Junior College, Madigonda, Khammam district. Today's topic, comprehension phases, intermediate, second year. Coming to introduction, comprehension phases. The comprehension means the power of understanding. Comprehension question on a passage test the ability of understanding a passage. First one, read the passage carefully and try to know what the passage is about. అంటే ఆ ప్యాసేజ్ ఇచ్చిన ప్యాసేజ్ని జాగ్రత్తగా చదువుకొని అందులో ఉన్నటువంటి ప్యాసేజ్ యొక్క సారాంశం ఏందో అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ వన్, రీడ్ ద ప్యాసేజ్ అగైన్ థరోలీ అండ్ నోట్ ద వేరియస్ పాయింట్స్ డిస్కస్డ్ ఇన్ ఇట్. అంటే ఆ ప్యాసేజ్ సంబంధించింది థరోలీ 2-3 సార్లు అయినా మనం చదువుకొని ఆ ప్యాసేజ్ యొక్క పాయింట్స్ని మనం మనసులో డిస్కస్ చేసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ పాయింట్, take the questions and find out the relevant part in the passage for the answer. ఒక్కోసారి దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఏమున్నాయో చూసుకుని అయినా ఆ దేనికి సంబంధించిన ఆ రిలవెంట్ పార్ట్ యొక్క ప్యాసేజ్ని అండర్స్టాండ్ చేసుకొని కూడా మనం ఆన్సర్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఈ ప్యాసేజ్ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ముందు ఏ అండర్స్టాండింగ్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి రీడింగ్ కాంప్రహెన్షన్ ఎప్పుడైనా అది ఒక్కసారి అండర్స్టాండ్ చేయడానికి మనం టోటల్గా దాన్ని చదువుకొని ఉండాలి. ఇక్కడ మనకి 4 భాగాలుగా ఈ రీడింగ్ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ వన్, రీడింగ్ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ఫాస్ట్ రీడింగ్ ఫర్ ది జనరల్ ఐడియా. జనరల్గా ఫాస్ట్గా ఒకసారి రీడ్ చేయాలి, దాంట్లో ఉన్నటువంటి ఐడియాని ఫామ్ చేసుకోవాలి. సెకండ్ ఏంటంటే స్టడీ ద క్వశ్చన్స్. అందు ఆ క్వశ్చన్స్ ఏమేమి ఇచ్చారు ఆ క్వశ్చన్స్ బట్టి కూడా మనం ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్, రీడ్ వన్స్ అగైన్. 1-2 సార్లు ఆ ప్యాసేజ్ చదవగానే దానికి యొక్క ఆన్సర్లు ఎలా ఆన్సర్ చేసుకోవాలి అనేది తెలిసిపోతుంది. ఫోర్త్ పాయింట్, రిలేట్ విత్ ద క్వశ్చన్స్ బై ఎలిమినేటింగ్ ది రిలవెంట్ ఆన్సర్. అంటే దానికి సంబంధించిన ఆన్సర్ తెలిసిన తర్వాత లేనటువంటి దానికి సంబంధం కానటువంటి ఎలిమినేట్ చేసుకొని ఫైనల్గా కరెక్ట్ ఆన్సర్ రాయాలి. మనకి జనరల్గా సీన్ ప్యాసేజ్, అన్సీన్ ప్యాసేజ్ అంటాం. సీన్ ప్యాసేజ్ అంటేనేమో మన నాన్ డీటెయిల్ అంటే షార్ట్ స్టోరీస్లో ఉన్నటువంటి ప్యాసేజ్ రావడం జరుగుతుంది. అన్సీన్ ప్యాసేజ్ అంటే టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్నటువంటి ప్యాసేజ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనం అన్సీన్ ప్యాసేజ్ గురించి అనలైజ్ చేసుకుందాం. ఇవి మనకి ఇంపార్టెంట్, ఏదైతే ఇంపార్టెంట్ ఉందో దాన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడ ఇంపార్టెంట్, ఇది 2017లో రావడం జరిగింది. వరంగల్ వాజ్ ద క్యాపిటల్ ఆఫ్ కాకతీయాస్ 12th to 14th centuries. వరంగల్ అనేది కాకతీయుల రాజుల యొక్క రాజధానిగా ఉన్నది. అది 12వ శతాబ్దం నుండి 14వ శతాబ్దం మధ్యకాలంగా ఉన్నది. ద ఓల్డ్ నేమ్ ఆఫ్ దిస్ సిటీ ఈజ్ ఓరుగల్. దీని ఓరుగల్లు అన్నది ఆ కాకతీయుల నగరం యొక్క పాత పేరు, పురాతన పేరుతో పిలుస్తా ఉన్నాం. ఓరు మీన్స్ వన్, ఓరు అంటే ఒకటి, అండ్ కల్లు మీన్స్ స్టోన్, అంటే కల్లు అంటే రాయి. మనం కూడా అంటా ఉంటాం కల్లు అంటే రాయి అని. ద ఎంటైర్డ్ సిటీ వాజ్ ద కర్వ్డ్ ఇన్ ఏ సింగిల్ ర్యాక్. మొత్తం ఈ సిటీ మొత్తం ఒక సింగిల్ ర్యాక్ తోని నిర్మాణం చేయడం జరిగింది. హెన్స్ ద నేమ్ ఓరుగల్లు. కాబట్టి దానికి ఓరుగల్లు అనేటువంటి పేరు రావడం జరిగింది. ద సిటీ వాజ్ ఆల్సో కాల్డ్ ఏకశిల. ఈ సిటీని మరొక పేరుతో కూడా పిలుస్తా ఉన్నాం, ఏకశిలా నగరం అని. వన్ స్టోన్, ఏకశిల అంటే ఏకంటే ఒకటి, నగరం అంటే అది సిటీని నగరం అని పిలుస్తారు. కాబట్టి వన్ స్టోన్, ఇది పురాతన పేరు ఏకశిలా నగరం అని. నెక్స్ట్ వన్, ద కాకతీయాస్ లెఫ్ట్ మెనీ మోనమ్స్. కాకతీయులు అనేక ఆ గుర్తులు అన్నది అక్కడ ఉండిపోయాయి. కాకతీయులు నిర్మించినటువంటి రాజులు నిర్మించినటువంటి కట్టడాలు, ఇంక్లూడింగ్ అన్ ఇంప్రెసివ్ ఫోర్ట్రెస్, అంటే అందులో ఉన్నటువంటి ఏంటంటే కోటలు, ఫోర్ట్రెస్ అంటే కోటలు. 4 మ్యాసివ్ గేట్వేస్ కూడా అక్కడ కొన్ని కట్టడాలు ఉన్నాయి. ద స్వయంభూ టెంపుల్స్ డెడికేటెడ్ టు శివ, స్వయంభూ టెంపుల్ అని ఉన్నది. నెక్స్ట్ అండ్ ద రామప్ప టెంపుల్, రామప్ప దేవాలయం ఉంది. ద కల్చర్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ డిస్టింక్షన్ ఆఫ్ ది కాకతీయాస్ వాజ్ మెన్షన్డ్ బై ది ఫేమస్ ట్రావెలర్ మార్కో పోలో. ఈ మన యొక్క కల్చర్ గురించి మరియు అక్కడ ఉన్నటువంటి ఆ రాజుల పరిపాలన విధానాన్ని గురించి విదేశీ యాత్రికుడు అయినటువంటి మార్కో పోలో దీని గురించి ఎంతో గొప్పగా వర్ణన చేసిండు. అదేంటో తెలుసుకుందాం. వెల్ నోన్ అమాంగ్ ద కాకతీయాస్ ఆర్ గణపతి దేవ. అందులో కాకతీయుల రాజులలో గొప్పవాడు గణపతి దేవ.
ప్రతాపరుద్ర అండ్ రాణి రుద్రమాదేవి. ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసుకున్నటువంటి ఫ్యాసెస్ సంబంధించినటువంటి క్వశ్చన్ ఆన్సర్స్ ఎలా ఆన్సర్ చేయాలో అన్నది తెలుసుకుందాం. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఓల్డ్ నేమ్ ఆఫ్ వరంగల్? వరంగల్ యొక్క పురాతన పేరు ఏమిటి అని క్వశ్చన్. దానికి సంబంధించిన ఆన్సర్ ఏంటి? ఓరుగల్లు. నెక్స్ట్ వన్, వాట్ వాస్ ద అదర్ నేమ్ ఆఫ్ వరంగల్ ఇన్ ద పాస్ట్? అంటే గతంలో వరంగల్కి ఉన్నటువంటి నేమ్ ఏమిటి అని. ఏకశిలా నగరం. నెక్స్ట్, వాట్ నేమ్ సమ్ మోనమెంట్స్ బిల్డ్ బై ద కాకతీయాస్? కాకతీయుల కాలంలో ఉన్నటువంటి జ్ఞాపికాలు గుర్తులు ఏమిటి అనేది క్వశ్చన్. అన్ ఇంప్రెసివ్ ప్రోట్రెస్, 4 massive gateways, the Swayambhu temple dedicated to Shiva, the Ramappa temple. Next one, name some well-known Kakatiyas rulers. కాకతీయుల కాలం నాటి ఉన్నటువంటి గొప్ప రాజుల యొక్క పేర్లు ఏమిటి? గణపతి దేవ, ప్రతాపరుద్ర అండ్ రాణి రుద్రమాదేవి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, వాట్ డిడ్ మార్కో పోలో సే అబౌట్ ద కాకతీయ? కాకతీయుల గురించి మార్కో పోలో ఏమని చెప్పారు? మార్కో పోలో మెన్షన్డ్ కాకతీయాస్ కల్చర్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ డిస్టింక్షన్. Write the word used in the passage that means impressive construction that have historical significance. దాని ఆన్సర్ మోనోమెంట్స్ అంటే జ్ఞాపకాలు. అనదర్ కాంప్రహెన్షన్ ప్యాసేజ్, అన్సీన్ ప్యాసేజ్, రెండవది అన్నట్టుది. ఇందులో ద తెలంగాణ గవర్నమెంట్ గురించి మొత్తం అందులో ఉన్నటువంటి ఐకాన్స్ గురించి ఇవ్వడం జరుగుతుంది. ద తెలంగాణ గవర్నమెంట్ హ్యాస్ అనౌన్స్డ్ 4 icons ఫర్ ది న్యూ స్టేట్. తెలంగాణ గవర్నమెంట్ కొత్త స్టేట్గా ఏర్పడిన తర్వాత అందులో ఉన్నటువంటి 4 icons గురించి వర్ణించడం జరిగింది. వాటి గురించి తెలుసుకుందాం. దే ఆర్ ద స్టేట్ బర్డ్ పాలపిట్ట. నౌ సెకండ్ వన్, ద స్టేట్ ఎనిమల్ జింక. అండ్ థర్డ్ వన్, ద స్టేట్ ట్రీ జమ్మి చెట్టు. ఫోర్త్ వన్, ద స్టేట్ ఫ్లవర్ తంగేడు. These icons reflect the culture and tradition of the Telangana state and 3 of them. ఈ తెలంగాణ మనకి ఇవి ఉన్నటువంటి ఐకాన్స్ మన తెలంగాణ యొక్క కల్చర్ సంప్రదాయాన్ని మరియు మన కల్చర్ యొక్క విధానాన్ని తెలియజేస్తుంది. తంగేడు ఫ్లవర్స్, బ్లూ జే అండ్ జమ్మి చెట్టు ఆర్ అసోసియేటెడ్ విత్ ద పాపులర్ ఫెస్టివల్ ఆఫ్ బతుకమ్మ అండ్ దసరా. తంగేడు ఫ్లవర్స్ మరియు బ్లూ జే అంటే పాలపిట్ట మరియు జమ్మి చెట్టు యొక్క గొప్పతనాన్ని మనకి బతుకమ్మ పండుగ రోజు మరియు దసరా రోజు యొక్క పాపులర్ ఫెస్టివల్స్ అన్నట్టు తెలంగాణలో ఇది. కాబట్టి వాటి యొక్క ఆవశ్యకత ఆ పండుగ దినాలలో గొప్పతనాన్ని వర్ణించడం జరిగింది. వెల్, తంగేడు ఫ్లవర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ది స్టాకింగ్ ఆఫ్ బతుకమ్మస్. తంగేడు యొక్క పుష్పాలు, తంగేడు యొక్క ఫ్లవర్స్ని మనం బతుకమ్మ పేర్చడానికి ఉపయోగిస్తాము. స్పాటింగ్ ద బ్లూ జే ఆన్ దసరా ఈజ్ కన్సిడర్ ఏ గుడ్ ఓవెన్. మనం దసరా రోజున ఈ పాలపిట్టని చూస్తే శుభం కలుగుతుందని కూడా మనకి నమ్మకం ఉన్నది. నెక్స్ట్, పీపుల్స్ వర్షిప్ ద జమ్మి చెట్టు డ్యూరింగ్ దసరా. దసరా రోజున జమ్మి చెట్టుని పూజించడం అన్నది మనకి సంప్రదాయంలో ఒక భాగం. పాలపిట్ట అండ్ జింక హ్యావ్ ఏ ప్రామినెంట్ ప్లేస్ ఇన్ ది రామాయణ. వెల్, జమ్మి చెట్టు ప్లేస్ an important role in the మహాభారత. మహాభారతంలో కూడా ఈ జమ్మి చెట్టు యొక్క ప్రాధాన్యత వర్ణించడం జరిగింది. అట్లాగే పాలపిట్ట అండ్ జింక హ్యావ్ ఏ ప్రామినెంట్ ప్లేస్ ఇన్ ది రామాయణంలో కూడా వాటి యొక్క ఆవశ్యకతను వర్ణించారు. Thus the new state symbol give importance to our epics too. ఈ విధంగా మన రాష్ట్రం యొక్క న్యూ స్టేట్కి రావడం వల్ల వీటి యొక్క ఆవశ్యకతని మనకి ఇందులో ఈ ఎపిక్స్ అంటే ఈ పురాణ గాథల్లో కూడా వర్ణించారు. అది ఇక్కడ ఉన్నటువంటి మన న్యూ స్టేట్కి ఇచ్చినటువంటి ఐకాన్స్ యొక్క గొప్పతనం. మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి కాంప్రహెన్షన్ ప్యాసేజ్ యొక్క దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఆన్సర్స్ ఎలా ఉంటున్నాయో తెలుసుకుందాం. ఫస్ట్ వన్, నేమ్ ద స్టేట్ ఎనిమల్ ఆఫ్ ది న్యూ స్టేట్ తెలంగాణ. ఆన్సర్ ఈజ్ జింక ఈజ్ ది స్టేట్ ఎనిమల్ ఆఫ్ తెలంగాణ. సెకండ్ వన్, what do the new icons reflect? Answer is they reflect the culture and tradition of the Telangana state.
And third one, which of the icons of the new state are associated with two important festivals of Telangana people? Answer is Tangeru flower, blue jay, and Jammi Chettu. Fourth one, name the icon of Telangana that find reference in the Mahabharata. Answer is Jammi Chettu. Next one, how is the Tangedu flower importance for Telangana people? Answer is Tangedu flowers are used to stack Batkamas. Sixth one, why do people consider it important for spot Palapita on Dasara day? Answer is spotting Palapita on Dasara is considered a good omen. Good omen అంటే మంచి శుభసూచకం. దసరా రోజు పాలపిట్టను చూడడం మంచి శుభసూచకంగా వస్తూ ఉన్నది. Thank you watching my videos. Please subscribe, share and like.